ఒంట్లో బలం ఉన్నప్పుడు, నోట్లో బలం ఉన్నప్పుడు, మోకాళ్ళ బలము, భుజముల బలము ఉన్నప్పుడు దేవుని వెంబడించడం నేర్చుకోవాలి, సన్మార్గంలో నడవడం నేర్చుకోవాలి. పాతవి గతించుకోవాలి, కొత్తవి రావాలి. విశ్వాసాన్ని కూడగట్టుకోవాలి, పరిశుద్ధతను వెంబడించాలి, పరిశుద్ధుల సహవాసం చేయాలి. ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడుకుంటే నేను అక్కడ ఉంటానని అన్నారు. అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన చేయటం యందును ఎడతెగకుండా ఉండాలి. ఎడతెగిపోవద్దు. ఎడతెగిపోయావంటే శోధన వస్తుంది, బలహీనమైపోతావు, కృంగిన మనసు వస్తుంది, ఓటమి పాలైపోతావు. ఏం జరుగుతుందో తెలియదు, తిన్నట్టుగా ఉండదు, సంపాదించినట్టుగా ఉండదు, ఆస్తులున్నా నీకు ఉన్నట్టుగా అనిపించదు, బంధువులున్నా నీకు ఏదో తేలిక అనిపిస్తుంది. కానీ దేవుని కృప నీకు తోడుంటే అన్ని విషయంలో బలం వస్తుంది, జ్ఞానం వస్తుంది, శక్తిని ఇస్తాడు, దేవుడు బలపరుస్తాడు. బలమైన కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. బలము కలిగి వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. వారు జరిగినటువంటి విధంగా కలిసి వస్తాయి అన్నీ. అందుకనే సమస్తమును సమకూడి జరుగుతాయి. పిల్లరా, మనం చేయాల్సింది ఏం లేదు. మనం చేయాల్సింది మన ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థనలో విశ్వాసం కలిగి ప్రభును వెంబడించాలి. వాక్యం చదవటంలో, ప్రార్థించడంలో నిత్యం అనుదినము ప్రభుతో సన్నిహితం కలిగి ఉండాలి. క్రమాన్ని నేర్చుకోవాలి. మందిరానికి రావడంలో, మందిరంలో కలిసి అందరితో పాటు ఏకీభవించి ప్రార్థించడంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత. దాన్ని ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగపరచుకోవద్దు. అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వద్దులే, వచ్చే వారం చూద్దాం, వచ్చే వారం వద్దులే, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల వద్దులే, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే సంవత్సరం వద్దులే, ఇంకొక 2 సంవత్సరాలు చూద్దాం, ఇప్పుడు వద్దులే అని ఒక ఆయన జత కట్టాడు. ఎవరితో? దేవుడితో జత కట్టాడు. ఏమనంటే, ప్రభా నేను బ్యాచిలర్గా ఉన్నా కదా, వివాహం అయిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు పరిగెత్తుకొని వస్తా అన్నాడు. సరే అనుకుని దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఇదిగో మరి వివాహం చేయవలసిన వారు ఉన్నారు. వివాహం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగారు. పిల్లలు పెద్ద కావాలి, పిల్లలు చదువులోకి రావాలి. ఇలా జత కడుతూ వస్తున్నాడు. మరి ఎప్పుడు ప్రభు పని? అందరూ తమ సొంత పనులనే చూసుకొనిస్తున్నారు. కానీ మరి దేవుని పని ఎవరు ఎరగరు. అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అయ్యారు అని మీ మనసులోకి రావాలి. ఆమేన్. మనసులోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు ఇది చేయి, ఇదిగో నువ్వు ఇది కనిపెట్టు అని చెప్పేసి మరి ఇగో ఈ కరెంట్ కనుక్కున్న ఆయనతో చెప్పాడు. ఎవరైనా ఆయన అంటే అన్నాడు, రాబోయే రోజుల్లో ప్రజలందరూ చీకట్లో ఉండబోతున్నారు కనుక నువ్వు వెలుగు కనుక్కో అని చెప్పి వెలుగును కనిపెట్టాడు. నువ్వు దేవుడు మీరు ఆనుకుంటే నీకు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మార్గం తెలుస్తాడు, చేతి నిండా డబ్బులు ఇస్తాడు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే పర్మనెంట్ చేస్తాడు. ఒకవేళ బిజినెస్ మ్యాన్ అంటే చక్కగా బిజినెస్ ఇంకా అభివృద్ధి పరుస్తాడు. ఒకవేళ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే చక్కగా ఉన్నతంగా దేవుడు నిన్ను పాస్ అయ్యేటట్టు చేస్తాడు. చదువుకున్నటువంటి రోజుల్లో అయితే నేను పెద్ద ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఇలా దేవుడు మీద ఆనుకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. సత్యం ఇది. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయి అంటారు. ఆకలి ఉంటాయి. కానీ నా యందు ఎవరైతే భయంతో ఉన్న భక్తి ఎవరిలో ఉంటుందో వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొదువై ఉండదు అంటున్నాడు అయ్యగారు. కానీ కొదువు ఉండే ఉంటుంది ఏంది అని మనకు అనిపిస్తుంది. నీ విశ్వాసం గొప్పది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే కాదు, నమ్మకపోవడమే కష్టం. ఆమేన్. ఏం చేయాలి? మొట్టమొదట నమ్మాలి. నమ్మడం నేర్చుకో. నమ్మిక పుట్టించు ప్రభు అని అడుగు.
నాకు నమ్మిక దయచేయి. నీ మనోనేత్రం తెరవబడాలి, శక్తికి మించిన కార్యాలను చూడాలి. ఇంకెంతకాలం ఇట్లా ఉంటావు? నా నేను ప్రభు దగ్గర అడుగుతున్నా, అందరూ స్వస్థతలు చేస్తున్నారు ప్రభు, మరి నేనేం చేయాలి నాయన? నాకు మంచి గిఫ్ట్ ఈ ప్రభు అంటే చనిపోయిన వారిని లేపాలని ఉంది ప్రభు. ఏంది చెప్పలేటండి? చనిపోయిన వారిని లేపాలి ప్రభు, ఇస్తే అలాంటి గిఫ్ట్, అలాంటి గొప్ప కార్యం చేయాలి. చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పాలి. అర్థమవుతుందా? గొప్ప గొప్ప కార్యం చేస్తారని చెప్పారు కదా దేవా. అరే అంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మార్చాడంటే ఇది మామూలు మాటేనా? ఆమేన్. ఇలా ప్రియులరా, యేసుక్రీస్తుతో మనం వెళ్ళడం నేర్చుకుంటున్నప్పుడు మీ ఆశ కలిగినటువంటి ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్. నీకు ఆశ కలిగి ఉంటే చాలు. కొంతమందికి ఆశ ఉండదు, కొంతమందికి మరి నిరాశ ఎక్కువ ఉంటుంది. నీ నిరాశని ఏం చేస్తుంది అంటే వెనుకకు లాగేటట్టుగా చేస్తుంది. నీ ఆశ ఏం చేస్తుంది? లేని వాడిని ఉన్నట్టుగా నమ్మింపజేస్తుంది. అందుకనే విశ్వాసులకు తండ్రి ఎవరయ్యారు? అబ్రహాం అయ్యాడు. ఎలా అబ్రహాం అంత విశ్వాసులకు తండ్రి అయ్యాడు? దేవుని నమ్మాడు. మొట్టమొదటిగా వారి బంధువులు ఇచ్చి రమ్మంటే బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? అన్ని ఇచ్చాడు దేవుడు. అన్ని ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? ఏమిచ్చినా నాకు ఏంటి ప్రభా, నేను సంతానం లేనటువంటి వాడిని అయిపోతున్నాను, నాకు ఏంటి పరిస్థితి అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కసారి ఇంట్లో వచ్చి బయటికి రా, ఒక్కసారి రా. వస్తే ఒకసారి పైకి చూడంటే ఆకాశ నక్షత్రాలను చూపించాడు, సముద్ర ఇసుకరేణులను చూపించాడు. ఏమన్నాడు? ఇదిగో నీ సంతానము ఇలా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? సంతానాన్ని ఇసుక. నువ్వు ఒక్కటి అడుగుతున్నావు, ఆ ఒక్కటి ద్వారా కొన్ని వేల లక్షల ఇదిగో సంతానాన్ని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. విశ్వాసం ఉందా నీకు అంటే? ఉంది ప్రభువా, నాకెందుకు లేదు అన్నాడు. పుట్టాడు. ఏం చేశాడు? మొత్తం మీకది ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఏం చేశాడు దేవుడు? పరీక్ష రాయించాడు, పబ్లిక్ ఎగ్జామ్. కొద్దిగా లేట్ వస్తే మైనస్ మార్క్స్ ఉంటాయి, తర్వాత లేట్ వస్తే ఎగ్జామ్కి నాట్ అలౌడ్. తెలుసు కదా అందరికీ? ఆమె చెప్పండి అందరూ. తెలుసా తెలియదు? ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుసు. ఇక బాబుని తీసుకున్నాడు, మోరియా పర్వతానికి వెళ్ళిపోయాడు. మోరియా పర్వతమేనా? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టేశాడు. డాడీ మరి కట్టలున్నాయి, నిప్పు ఉంది, ఏం లేదు, గొర్రెపిల్ల లేదు, నీ విశ్వాసం ఇట్లుంటుంది అనమాట. ఇక ఏం చేశాడు? ఆ గొర్రెపిల్లని నీవే బాబు అన్న సంగతి కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పడుకోబెట్టాడు. ఏం చేశాడు నెక్స్ట్? ఖడ్గం ఎత్తాడు పైకి. ఖడ్గం పైకెత్తి ఇక పైకి లేపి ఇక వేసేటువంటి సమయంలో ప్రభు ఎక్కడ ఏం చేశాడు? బ్రహ్మా అని పిలిచాడు. ఇప్పుడు అక్కడ గెలిచాడా పడిపోయాడా? అమ్మా వేసేస్తాడు ఈ మల్లుడు, ఇప్పుడు అనుకున్న పని చేస్తాడని చెప్పేసి ఆగాలని చెప్పి ఆపాడు. ఆపిన తర్వాత నువ్వు ఈ పరీక్షలో పాస్ అయిపోయిన విశ్వాసాలకు తండ్రిగా నేను పాస్ చేస్తాను పో అని పంపించాడు. అని విశ్వాసకి పరీక్షలు వస్తాయి. పరీక్షలు వస్తే నెగ్గకపోతే అట్ట నువ్వు అట్లా బలిచ్చావు. ఒక 15 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారిని అంట ఇంట్లో తలనారు కేసు పెట్టాడు. ఎందుకు? మా అమ్మని ఎట్టయినా దేవుడు ఇస్తాడు. అదిగా దేవుడు చెప్పింది. విశ్వాసాలకు తండ్రి అబ్రహామును దేవుడు ఎలా బలపరిచాడు. విశ్వాసంలో ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రయాణము నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడితో కమిట్మెంట్ ఉంటుంది, ఒక రోషమైన భక్తి ఉంటుంది, ఒక విశ్వాసంతో కూడినటువంటి ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో నీ ఇష్టం కుదరదు.
చచ్చిపోతే నీ ఇష్టానికి నువ్వేం చేయాలి? చంపబడాలి. దేవుని ఇష్టానికి నువ్వు నూతనముగా లేపబడాలి. నీ ఇష్టానికి నువ్వు ఎప్పుడైతే చనిపోతావో దేవుని ఇష్టానికి నువ్వు లేపబడతావు. లేదు ప్రభా నా ఇష్టమే కొనసాగాలి, నేను అనుకున్నది నెరవేర్చాలంటే నీ జీవితంలో జరిగిన పని. ఒకవేళ నువ్వు ఆశించి ఒకవేళ పొందుకున్నా కూడా అది తాత్కాలికమైనటువంటిది. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏంటంటే ప్రజలందరినీ తోడుకొని వెళ్తున్నాడు. రండి, నేను చెప్పినట్టుగా నా వెంబడి రండి, నా వెంబడి రండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిర్గమకాండంలోకి వస్తే 15వ అధ్యాయంలో 22వ వచనం చదివినాను. 15వ అధ్యాయం 22వ వచనం ఎవరైనా చదవండి. త్వరగా. ఎర్ర సముద్రం నుండి 23వ వచనం, 15వ అధ్యాయము 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనక నీళ్లు తాగలేకపోయింది. దానికి ఏం కలిగిందంటండి? మారా అనే పేరు కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో కలిసి జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతుంటాయి, బలహీనతలు వస్తాయి, కృంగుదల వస్తుంటుంది. అక్కడ మోషే ఏం చేశాడు అంటే ఈ జనులందరినీ కూడా ఫాలో మీ అన్నాడు. ఏమన్నాడు? నన్ను వెంబడించండి. మనం అందరం కలిసి ఎవరిని వెంబడించాలి? హల్లెలూయా. ఎంతమంది వెంబడిస్తున్నాం? చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. కొంతమంది చిరంజీవి ఫ్యాన్ ఉంటారు, కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటారు, కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వెవరి ఫ్యాను? అది కాదు, అది నాకు ప్రాణం అని ఇస్తా అంటారు. ఆయన కోసం ఇది చేస్తా, అది చేస్తారు. వాళ్ళు నీకేమి ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం నీకు స్వరక్తం ఇచ్చి నిన్ను కన్నాడు, కొన్నాడు. నీకేమి ఇచ్చాడు? రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. నీకోసం ఏం చేశాడు? రక్తధారాలు కార్చాడు. నువ్వు ఊరికినే లేవు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, కన్నాడు. ఆయన నీ కోసం వెల చెల్లించాడు. ఈయన వెంబడించాయి అంటే నాకు ఈయన ఫ్యాన్ అంటావే. ఇది నీ ఇష్టం. ఇది దేవుని ఇష్టం. ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎప్పుడైతే చనిపోతావు నీ ఇష్టానికి, ఆయన ఇష్టంలో నూతనంగా లేకపోయేటప్పుడు అప్పుడు క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. ఇప్పుడు ఏంటి సబ్జెక్ట్ అంటే మనం అందరం కలిసి దేవుని వెంబడించాలి. ఏం చేయాలి? దేవుని వెంబడించాలి. ఆయనతో పాటు కలిసి నడవాలి. ప్రియులారా, నడిచినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. మనం నడిచినప్పుడు దేవుని దీవెనలు మన మీదకి వస్తాయి. మనం నడిచినప్పుడు మన కష్టాలు తిరుగుతున్నాయి. మనం వెళ్ళినప్పుడు మనకేం కలుగుతుంది? మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. మేలు చేస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మార్గం చూపిస్తాడు. అర్థమవుతుందా? మార్గం చూపిస్తాడు. నీ కన్నీళ్లు తుడవడానికి తెలియని ప్రజలను నిన్ను ఓదార్చడానికి దేవుడు తీసుకొస్తాడు. అర్థమవుతుందా? నీకు తెలియని వారు నీకు సహాయకరంగా ఉంటారు. నీకు గొప్ప మేలు జరుగుద్ది. ఇది నిజమా? ఆమేన్. ఇది నిజమా? నిజం, సత్యం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. పిల్లరా, చాలా మంది అనుకుంటున్నారు ఈయన వెంబడిస్తే మాకేమొస్తుంది? ఎవరిని వెంబడిస్తే? అమ్మా, యేసుని వెంబడిస్తే ఎక్కడ స్వస్థత వస్తుంది? ఎక్కడ మాకు సహాయం అవుతుంది? ఇంతవరకు ఒక్క మేలు పొందుకోలేక 21 సంవత్సరం అయింది. దేవుడు మాకు ఏం మేలు చేశాడు? విశ్వాసం అన్నమాట. పిల్లరా, ఏం మేలు చేశాడు, ఏం మేలు చేయలేదు కాదు, కానీ నువ్వు ఫాలో అవుతున్నప్పుడు దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీరు ఆనుకున్నప్పుడు, ఆధారపడ్డప్పుడే. ఆమేన్. మా నాన్నగారు భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అయినా ఆయనకు ఆశ ఏంటంటే నేను చనిపోతే దేవుని మందిరంలోనే చనిపోవాలరా, బ్రతికితే మాత్రం నేను క్రీస్తు కోసం పనిచేయడానికి ఇష్టపడుతున్నాను రా అన్నాడు.
మంచిదే. కానీ ఈ సమయంలో నువ్వు దేవుడి పని ఏం చేస్తావు? ఒక గ్లాస్ తీసి ఎత్తి ఒక పక్కకు పెట్టలేవు, ఒక గ్లాస్ ఎత్తి పక్కకు పెట్టలేవు. ఈ టైంలో ఏం చేయగలుగుతావు? ఒక పని చేయి, దేవుడి మందిరంలో ఇష్టపడతాను కానీ రోజు ప్రార్థన చేసుకుంటా ఉండు. లేదు నాకు అనారోగ్య పరిస్థితి ఉంది కదా అని అంటే, ఇక మా దగ్గర డబ్బులు ఉన్నంత కాలము కార్పొరేట్ హాస్పిటల్స్ తిప్పాము. ఎక్కడ తిప్పాము? అర్థం కాలేదా? మంచి మంచి ప్రైవేట్ హాస్పిటల్, ఏ డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్, ఎక్కడ ఉంటే అక్కడ తిప్పి 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 డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు ఏం గుర్తుకొస్తుంది? నిజం చెప్పండి, ఇప్పుడు డబ్బులు లేవు, అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తుకొస్తుంది. అది కూడా పోవడానికి కష్టమే, ఛార్జీలు లేవు. దేవుడే దిక్కు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు. ఏమీ లేనప్పుడే దేవుని ఆధారపడదు. అన్నీ ఉంటే నీకు అన్నీ గుర్తుకొస్తాయి. అన్నీ ఉన్నంత మాత్రం నువ్వు దేవుని మీద ఆధారపడతావా? ఆధారపడవు. చస్తున్నా అంటే కూడా నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోతేనే దేవుని మీద ఆధారపడతావు. బతికే ఉన్నా అంటే నీ దగ్గర డబ్బులు ఫుల్గా ఉన్నంతసేపు ఏం చేస్తావు? డాక్టర్ ఎంఏ బిఏ బిఎం సిహెచ్డి పిహెచ్డి ఆహెచ్డి ఈహెచ్డి అన్నీ అయిపోయేంత డాక్టర్ వరకు ఏం చేస్తూ ఉంటాము? తిరిగి 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 చివరికి ఎక్కడికి వస్తాం? అయిపోతాయి. ఇక బ్యాలెన్స్ నీళ్ళు. మనలో రోగము ఫుల్, బ్యాలెన్స్ నీళ్ళు, రోగం మాత్రం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నింపుకోవాల్సినంత నింపుకున్నాము హృదయంలో, మనసులో. ఇప్పుడు దేవుని వెంబడించాల్సింది పోయి ఇదంతా కూడా ఏమైపోయి మనుషుల సలహాలు, మనుషుల విధేయతలు. ఇక మా నాన్న ఎక్కడ తీసుకెళ్ళిపోయాము? చివరికంటే మాంత్రికుల దగ్గర కూడా తీసుకుపోయాము. చేయరాని కార్యాలు చేయడానికి, దుష్ట మనస్తత్వానికి అప్పగించబడతాం. అప్పుడు మా నాన్న రెండు కళ్ళు తెరిచి అన్నాడు, నీకు బుద్ధి పిచ్చి పట్టిందా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను? 24 గంటలలో తీసుకుపోయి నన్ను మందిరంలో పడేస్తేనే సరే, లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తానని భయపడి తీసుకొని వచ్చేసి. మనుషులు మాయోపాయాలు చేస్తారు. ఇక అంత నీళ్ళైపోయింది. నీళ్ళైపోయినప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? దేవుడి మీద ఆధారపడతాం. అప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవుడిని వెంబడించడానికి ఇష్టపడతాం. ఈ మోషతో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. వెంబడిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది నాన్న? 23వ వచనంలో ప్రజలు ఇప్పుడు చూసారా, మేమేమో త్రాగుదమని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ఆ నీళ్ళలో వేసబడిన తర్వాత ఆమేన్ హల్లెలూయా. దేవుని వెంబడిస్తున్నప్పుడు మనకు సనుగుడు బాగుంటుంది. హాస్పిటల్ వెంబడిస్తున్నప్పుడు సనుగుడు ఉండదు, కానీ దేవుని వెంబడిస్తున్నప్పుడు ఏముంటుంది? చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ మాట్లాడాలి. వాక్యం అర్థమైతే నీ యొక్క గాయానికి మందు దొరికినట్లే. వాక్యం అర్థం కావాలి ఫస్ట్. ఏంటంట? దేవుని వెంబడిస్తున్నప్పుడు సనుగుడు ఎక్కువ ఉంటుంది మనకు. హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు సనుగుడు ఉండదు. ఎందుకు సనుగుడు ఉండదు? ఎందుకు సనుగుడు ఉండదు చెప్పండి? మా కర్మం బట్టి వచ్చింది కనుక తప్పదు, ఎట్టయినా వెళ్ళాలి. ఓపిక ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాక ఏముంటుంది? సనుగుడు ఎక్కువ ఉంటుంది. ఈసారి వెంబడించేది బలవంతంగానో, కష్టమో, నిష్ఠురమో, ఎత్తుకొచ్చో, మీరు ఏదో ఒక రకంగా దేవుడు వెంబడించడానికి ఇష్టపడతాం. వెంబడించినప్పుడు ఇష్టపడ్డప్పుడు అక్కడ ఏం జరిగింది? వీళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు మీకు దాహం వేసింది. ఏమేసిందండి? అది నీళ్ళు దొరకకపోతే గుణుగుడు సనుగుడా. నీళ్ళు దొరకకపోతే మామూలుగా దాహం వేస్తుంది, చచ్చిపో అట్లా ఆకలి వేస్తుంది. నీళ్ళ కోసం వాడు మోసం మీద అడుగుతున్నాడు, కొనుక్కుతున్నాడు. నీళ్ళు అవుతున్నాయి కానీ నీళ్ళు ఎట్టున్నాయి అంట. బా, మాకు
మంచం లేకపోతే నిద్ర రాదండి. దిండు లేకపోతే అసలే నిద్ర పట్టదండి. ఇంకేమో చెప్తారు కొన్ని స్పెషల్. కట్టిన నేల మీద నిద్రపోయే రోజులు ఉండాలి. దేవుడి కోసం, నీ కోసం కాదు. మాకంత కష్టమే వచ్చింది, రాకపోయినా పర్వాలే, మంచిదే, నీకు రాయితీ ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ కష్టం వస్తే అట్ట కూడా ఓపికతో భరించే శక్తి నీకు ఉండాలి. నీ ఇంట్లోనే, బయట కాదు, నీ ఇంట్లోనే. నేను ఈ రోగం పోయేతోనే మంచం ఎక్క, నా పలుపు అసలు నేను వేసుకోను. బా, ఎంత గొప్ప రోషం ఉందండి నీకు. ఏంటిది? దేవుని వెంబడించేటువంటి విధానం. ఆమేన్. ఏంటంట బాబు? ఏంటి? దేవుని వెంబడించే విధానం, దేవుణ్ణి ఫాలో అయ్యేటువంటి విధానం, ఎక్కడ కూడా వెనుదిరగకుండే విధానం ఇది. అక్కడ మోషే చెప్పాడు, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయంటావు దేవా, మరి ఏం చేయమంటావు ప్రభా అని ఆ దైవజనుడు మోషే ఎవరిని అడుగుతున్నాడు? దేవుని అడిగాడు. అడిగినప్పుడు ఏమి ఇచ్చాడు? అదే, ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో సొల్యూషన్ దేవుడు తప్పకుండా గట్టి చెప్పండి అందరూ, చూపిస్తాడు అని. ఇప్పుడైతే ఈజీగా చెప్తారు, చర్చిలో మాత్రం బాగా చెప్తారు, చూపిస్తాడు అని. ప్రాబ్లం ఎక్కడ ఉంటే చెప్పాలి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబ్లం వచ్చింది అంటే నీకు ఖచ్చితంగా నీకు సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ప్రాబ్లం రాదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. నువ్వు వెళ్ళి కడవ పెట్టగానే నీళ్ళు బంద్ అయిపోయినాయి, సమస్య వచ్చింది. అర్థమవుతుందా? అందరూ లైన్లో నిలబడ్డారు, నీవు బ్యాంకులోకి వెళ్ళి చేయి పెట్టగానే లంచ్ అని క్లోజ్ చేశాడు, ప్రాబ్లం వచ్చింది నీకు. అర్థమైందా? అందరూ బాగున్నారు, నీ వస్తువు ఒకటే పోయింది, వచ్చింది ప్రాబ్లం నీకు. దాన్ని నీకేమొస్తుంది? తప్పకుండా సొల్యూషన్, అంటే దాని నుండి బయటపడేటువంటి ఛాన్స్ దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? అది మాత్రమే కాదు, దానితో పాటు దేవుడు ఒక గొప్ప మిరకల్ ని పక్షం జరిగిస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని వెంబడించడం నేర్చుకుంటావో ఇలాంటి క్రియలు, దేవుడు తప్పకుండా నీకు దేవుడి ఏర్పాటు చేస్తాడు అక్కడ. అర్థమవుతుందా? ఏం చెప్పాడు అక్కడ? ఒక చెట్టును తీసి ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములు. ఎంతకంటే ముందు ఎలా ఉన్నాయి? అది దేవుని నమ్మనప్పుడు, విశ్వసించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదు, భయంకరంగా ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? దేవుడు ఒక ప్రాబ్లం చెప్పాడు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని దేవుడి దగ్గర అడిగి, దేవుడి దగ్గర కన్నీరు విడిచి దేవుడిని ఫాలో అవుతే మాత్రం నీ యొక్క చేదైన జీవితము మధురముగా మార్చబడుతుంది. ఆమేన్. ఏముందంటండి? చేదైన జీవితము మధురముగా మార్చబడాలి అంటే నీవు ప్రభు దగ్గర ఆ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ కావాలి. తప్పకుండా సమస్య ఏదైనా కావచ్చు, సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, ఇది మానవ వల్ల కాదు అనుకోవచ్చు. కానీ మోషే అడిగాడు, వీళ్ళ నీళ్లు చేదుగా ఉన్నాయి, త్రాగలేకపోతున్నారు ప్రభా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చెప్పాడండి? ఒక చెట్టు కొమ్మ తీసి అందులో వేస్తే నీరు మధురముగా మారుతాయి. చదువున్న తర్వాత మధురముగా ఆ నీళ్లు వేసిన తర్వాత నీళ్లు మధురములాయను నిర్ణయించి ఏం చేశాడు? ఇక్కడ పరీక్షించాడు. నీళ్లు చేదుగా ఉన్నాయని ఏం చేస్తారని చెప్పి పరీక్షించాడు. దాటుకుంటూ వెళ్తున్నావు జీవితం, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నావు. నీళ్లు చేదుగా ఉన్నాయని నీ సమస్యను నీవే పరిష్కరించుకోవాలని సకల ప్రయత్నాలు చేసావా?
తిరిగి 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 మొత్తము నీ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నావా? లేదు ప్రభా, నీరు చేదుగా ఉందని దేవుని అడిగితే దానికి ప్రాబ్లమ్స్ ఒకటి సొల్యూషన్ చూపిస్తాడు. ఆ నీరు మధురములాయెను. ఆమేన్. ఏమైందంట? నీరు మధురములైపోయింది. తాగడానికి ఏమైంది చెప్పాలి? సులువైంది. వాడుకోవడానికి సులువైంది. మార్గము సరళమైంది. అడ్డుగా ఉన్న అడ్డుగోడను దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. సమస్యగా ఉన్న చాలా కాలం నుంచి ఉన్న సమస్య పరిష్కరించబడింది. ఆమేన్. ఎక్కడ ఎక్కడ పరీక్షించబడిందండి? ఎక్కడ పరిష్కరించబడింది? దేవుని యొద్దకు ఎప్పుడైతే తీసుకొస్తావో ఆ సమస్యను తప్పకుండా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. నీ మనసులో పెట్టుకొని మదన పడుతున్నంత కాలము నీ ఎముకలను నీ నరములను సహితం ఏం చేస్తుంది చెప్పాలి? తినేస్తుంది. సొర చెట్టు తినేస్తుంది. ఎవరైనా ఏం చేశాడు? సొర చెట్టు దగ్గర కూర్చుంటే లోపల ఏమో ఒక పురుగును కలుగజేసి ఏం చేసిందండి? లోపల తినుకుంటూ వచ్చేసి కుప్ప కూలిపోయేంత వరకు తెలవలే. చెట్టు చూస్తే పచ్చగా ఉంది కానీ కాతలేదు పూతలేదు అని ఎట్ట పాట రాశాడో, ఇదిగో పైకి చూస్తే మాత్రం చాలా బాగానే కనబడుతున్నాం, కానీ అంతరంగములో దేవుని యొక్క విశ్వాసములో మనకి ఏమీ లేదు. నీ ప్రాబ్లంకు నీవే కుంగిపోతున్నావు, నీవే యుద్ధం చేయాలనుకుంటున్నావు, నీవే దానికి సొల్యూషన్ వెతుక్కోవాలని ప్రయత్నిస్తున్నావు, కానీ కుదరదు. ప్రియ సిస్టర్, బ్రదర్, దేవుని చేతుల్లో పెట్టాలి. జలములు ఎలా మారిపోయాయి ఇప్పుడు? మారా జలములు, అది మారా జలములన్నీ కూడా మధురముగా మార్చబడ్డాయి. నువ్వు ఇంకా 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 మారా జలము వల్ల ఉండిపోతావు. నువ్వు మార్పు లేకుండా ఉండిపోతావు. నువ్వు దేవుని వెంబడించకుండా ఈ చేదైనటువంటి నీరుగా నీ జీవితం ఉన్నంత కాలము ఏ కార్యం చూడగలుగుతావు? ఆమేన్. చూడగలుగుతావా? చూడలేము. ప్రియ సిస్టర్, బ్రదర్, ఈరోజు నీకు ప్రేమతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుడి దగ్గర అడిగితే ఏం చేస్తాడు? దానికి పరిష్కార మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎంత గొప్ప సొల్యూషన్ అయినా పర్లే, ఎంత సమస్య అయినా పర్లే, దానికి గొప్ప సొల్యూషన్ దేవుడు తీసుకొస్తాడు. మార్గం తెరుస్తాడు. మూయబడ్డ దారులు ఇక కాదు, కుదరదు, మళ్ళా కాదు అనుకున్నది కూడా దేవుడు రీఓపెన్ చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి? దేవుడు మార్గం తెరుస్తాడు. బాగా ఆలోచించు, బాగా ఏకాగ్రతగా ఆలోచించు, విశ్వాసముతో అడుగు, ప్రభు పాదాలు పట్టుకో. 105వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి, 5-6 వచనాలు చదవండి. 105వ కీర్తనలో ఆకలి దప్పుల చేత వారి ప్రాణము, వారిలో సమస్యలను వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఏం చేశారండి? ఆకలి దప్పుల చేత వారు ఏం చేశారు? సొమ్మసిల్లిపోయి అలసిపోతున్నావు, కానీ దేవుడి యొద్దకు ఆ సమస్యను మనం పరిష్కరించమని దేవుని అడగలేని స్థితిలో ఉన్నాం. 6వ వచనంలో ఏమంటున్నాడు? వారు కష్టకాలమందు. yes, అరే జీవగల దేవుని సన్నిధికి వెళ్ళిపోతా, నేను నాకున్న సమస్య ప్రభుత్వం మాట్లాడతాను అనేటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు కళ్ళార్చలేకపోతున్నావు? ఎందుకు నీ మనసారా గ్రహించలేకపోతున్నావు? ఎందుకు ఆ సమస్యను పరిష్కరించుకోవాలని నీకు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు? నీకు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు క్రీస్తులో ఇంకా ఏమండి నడిపించబడాలని ఇష్టం లేక, ఏమండి నీ సొంతంగా నువ్వు యుద్ధాలు చేయాలని ఇష్టపడుతున్నావు, కానీ యెహోవా యుద్ధాలు చేసేవాడుగా ఉండాలి, దేవుని వెంబడించేవాడుగా ఉండాలి. ఆమేన్. దేవుని వెంబడించాలి. 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో వారు కష్టకాలమందు మొరపెట్టాలి.
త్వరపెడితే దేవుని కార్యం అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు. మహత్తరమైన మార్గాన్ని తెరుస్తాడు, పరిపూర్ణత తెరుస్తాడు, పరిశుద్ధతను తెరుస్తాడు. ఏమనుకుంటున్నావు? 12 గంటలు లేవకుండా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? చెప్పరేంటండి, ఉన్నారా? నేను కూడా లేననుకోండి, ఉన్నారా? భూమి మీద ఉన్నారా? అసలు అదనే చెప్పండి. ఉన్నారా అంటే చెప్పండి. ఉన్నారండి. 72 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు. లేవకుండా ఏకధాటిగా స్నానం చేయరు, మొహం కడుక్కోరు, దేవుడితో పోరాటం నేర్చుకుంటారు. కష్టం అట్లా ఉంది, కడుపులో కన్నీరు అట్లా ఉంది, వేదన అట్లా ఉంది, కుటుంబంలో సమస్యలు అట్లా ఉన్నాయి, పరిస్థితులు ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి. వీటి నుంచి బయటికి రావాలంటే నేను ఏం చేయాలి? దేవుడిని ఫాలో అవ్వాలి, క్రీస్తుతో నేను ఫాలో అవ్వాలి. ఆమేన్. దేవుడు దానికి సొల్యూషన్ ఇస్తాడు. అది ఫాలో, దేవుడిని వెంబడించాలి. దేవా నాకు ఒక్క సమస్యకు పరిష్కరించయ్యా, ఒక్క సమస్య ఉంది దాన్ని పరిష్కరించాలి. దేవుడు వెంబడించేవారు కావాలి. ఎంతసేపు నీ కష్టం మీద ఆధారపడతావు? ఎంతసేపు నీకు వచ్చే శాలరీ మీద ఆధారపడతావు? వారి కడుపే అది, వారి కడుపే వారి దేవుడు. ఆకలి అడుగుతుంది, నాకు పెట్టు, నేను ఉండలేను అంటది. నోరు మూసుకో, మొయ్యి నోరు అని చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్తారంట. దానికి 3 సార్లు చెప్పిననుకో, 4సారి నేను అడగదు తెలుసా? అడిగినప్పుడు పెట్టావంటే మాత్రం గంట అడుగుతుంది. అర్థమవుతుంది మీకు? అడిగినప్పుడు పెట్టావా గంట అడుగుతుంది. లేదు 3 సార్లు అవాయిడ్ చేసేసి నీకు లేదు 72 గంటల వరకు నీకు ఆహారం లేదని చెప్పేసావా, బాడీలో ఉన్న అన్నిటికీ సంకేతాలు ఇస్తుంది. మనకు 72 గంటల వరకు ఏం లేదంట, ఆహారం లేదంట, నీళ్లు లేవంట, భోజనం లేదంట, సర్దుకోవాలని చెప్పేస్తుంది. ఎవరికి? బాడీలో ఉన్న ప్రతి అవయవానికి సంకేతాలు పంపించేస్తుంది. ఎందుకంట అంటుంది అన్నమాట. రోజు తిన్నారు కదా, ఎందుకంట అంటే వాళ్ళు క్రీస్తును ఫాలో అవుతున్నారంట. వారికున్న సమస్యకు మనం అందరం కలిసి ఏం చేయాలట? అది ఈ లోపల పోయినంత కూడా లోకసారమైనటువంటి బయటికి రావాలి, బయటికి వెళ్ళిపోవాలి. దేవుని ఆత్మ ద్వారా ఫాలో అవ్వాలి. ప్రభా నన్ను నడిపించువాడు నీవు, నన్ను బలపరచువాడు, నా కుటుంబంలో ఉన్న సమస్యలు విడిపించువాడు నీవు, నాకున్న పరిస్థితులు విడిపించువాడు. మానవుని ఏం చేశాడు? దేవుడు మధురముగా మార్చాడు. అని ఎందుకు వస్తుందంటే, ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు? ఒక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? దేవుడి యొక్క మహాకృపను బట్టి గైకొందువో లేదో అని ఏం చేశాడంటున్నానా? శోధించి ఏం తెలుసుకోవాలంటున్నా? నా హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అరణ్యంలో దేవునికి స్తోత్ర. 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు నా ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ఏముందో ఎవరు తెలుసుకుంటున్నారు? అది దీవించబడ ముందుకు ఎట్ట ఉంటున్నావో, దీవించబడిన తర్వాత తెప్పటగలబెట్టి ఎట్ట వెళ్ళిపోతావో దేవుడికి బాగా తెలుసు. ప్రియులారా, దేవుని వెంబడించుతున్నంత కాలము దేవుడు పరిశీలన చేసుకుంటూ ఉంటాడు, పరిశీలిస్తున్నాడు. దేవుని యొక్క కృపను దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడు ఆయన నీ ఎడల జరిగించాలని దేవుడు ఇష్టపడతాడు. అందుకే నేను ఏం చేస్తున్నాను? పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తాడా లేదా మనల్ని? చెప్పాలి. పరీక్షిస్తాడా? నేనైతే పరీక్షించబడ్డాను. మిగతా వాళ్ళు నాకు ఇంతవరకు పరీక్ష రాయలేదు. ఎవరన్నా
రాశారా పరీక్షలు? అందరు రాయనట్టుగా చూస్తున్నారు. కనీసం డిక్టేషన్ రాశారా? అమ్మా చిన్న టెస్ట్ పెడతారు, చిన్న టెస్ట్ పెడతారు, అదైనా రాశారా? రాశారా లేదా? రాస్తాడండి దేవుడు. మంచి మంచి పరీక్షలు పెడతాడు. అమ్మో ఇప్పుడు పరీక్ష పెడుతున్నాడని చెప్పేసి మనం ఏం చేయాలి? బెమ్మేలు ఎత్తొద్దు. ఏం చేయాలి? మన నోరును జారనివ్వద్దు. మన అడుగులు ఇటు అటు చెప్పాలి. పరిగెత్తనివ్వద్దు. నిలబడు. నిలబడితే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. ఏమనుకుంటున్నావు? తమాషా నా దేవుడు అంటే ఏమో జెండుమా అనుకుంటున్నావు, తల రాసుకోమని పోయేటట్టు. సెల్ ఫోన్ హలో అని జొమాటో టొమాటో ఇంటికి వచ్చి ముందర వాళ్ళతో అందుకు ఏమనుకుంటున్నావు? ఏమో టక్కున రీఛార్జ్ చేసినట్టు అనుకుంటున్నావు ఫోన్లో. ఓలాగా బుక్ చేయాలి టక్కున చాలుతుంది అనుకుంటున్నావా? ఏటీఎం లాగా టక్కుమని పెట్టిన డబ్బులు వస్తాయి అనుకుంటున్నావా? చెప్పు. దేవుడి కృపను వెంబడించాలి. ఫాలో అవ్వాలి. నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి, నీకు స్వరక్తం ఇచ్చినవాడు, నీకు వెలంచి కొన్నవాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేయాలండి? ఈ ఐస్మాన్లకు అన్నిటికీ కాపాడు పడిపోయి ఏమైపోయిందంటే మన ప్రాబ్లం కూడా మనమే తీర్చేసుకున్నాం లేకపోతున్నాం. కుదరదు, అస్సలు కుదరదు. ఆయన మోసం చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా తండ్రిని మోసం చేసిన యాకోబు ఉన్నాడు. అరే దేవుడిని ఫాలోగా అయ్యా, ఏం చెప్తున్నది విను, దేవుడు ఎలా చెప్తాడో చేయి దాంట్లో. ఈయన ఫాలో అవ్వకుండా మమ్మీ కొడుకు ఇద్దరు కలిసి ఏం చేశారు? ఎవరిని? సరే బాబు రా అని చెప్పేసి తడిని చూస్తే ఏశావు, నోరు మరి గొంతు చూస్తే ఇటు చూస్తే ఆదివారం భక్తే, సోమవారం శనివారం దాకా వామ్మో ఎక్కడ చదివించిన ఎక్కడ ఫాలో అవుతాం? ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు, దీవెన పొందుకున్నాడు. ఇగో ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అని పారిపోయింది. ఎక్కడ పోయిండు? ఆయన ఏ రేంజ్లో ఉన్నాడు మోసం చేస్తానికి? అమ్మా అర్థమైందా? తండ్రిని మోసం చేశాడు ఇక్కడ. ఈయన తండ్రిని మోసం చేసి మామ దగ్గర పారిపోతే మామ ఏ రేంజ్లో ఉన్నాడు? అమ్మా చెప్పాలి, చెప్పలేండి. 2 కాదు 100 పవర్తో ఉన్నాడు ఆయన. రా బిడ్డ ఇక్కడ నేర్పిస్తాను, నీ ఫాలో ఏంటని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. ఇక ఏదో మొత్తం వెళ్ళి దొరికాడు కదని పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఏమైంది? పెళ్ళైన తెల్లారి చూస్తే కోరుకున్నాడు కాదు అమ్మ జబ్బు కల్లానే, అంతేనా? జబ్బు కల్లానే. వామో మాగారు నీకు అడిగింది, ఇంకొక అడిగింది 7 ఏళ్ళు మళ్ళీ ఊడియం చేయాలి బాబు. మా దగ్గర ఇదే రూల్. ఎవరు చేపిస్తున్నాడు? అది నీకు అంధత్వం కలిగితే ఏం జరుగుతుందో తెలియదు. ఇది మొత్తం ఇక అయిపోయింది. హై రేంజ్ లో మొత్తం ఇక ఎన్ని సంవత్సరాలు ఆడుకున్నాడు ఫుట్బాల్? మా బాగా తెలుసమ్మా మీకు. దేవుడు మీరు ధన్యులు. అయ్యా పురుషులారు మీరు ఎన్ని సంవత్సరాలు? మనం చెప్పాల్సి నాకు చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరము. 21 సంవత్సరం అయ్యేంత వరకు కూడా దేవుడు పక్క జ్ఞాపకం పెట్టుకుంటాడు. తర్వాత పరిస్థితులు తట్టుకోలేక, బాధలు దిగమిగలేక, సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరిని ఫాలో అవుతున్నాడు? అది నీకు పిల్లలై వాళ్ళ పెళ్ళి అయిపోయినా కూడా నువ్వు సరి చేసుకోకుండా, యూటర్న్ కాకోకుండా నువ్వు అలానే ఉండిపోతే మరలా 21 సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుకొచ్చారు?
దేవుడు గుర్తుకొచ్చింది, అక్కడ పట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడన్నా కనీసం వెంబడిస్తావా? చేదైన జీవితాన్ని నేను మధురంగా మారుస్తాను, వస్తావా అంటే అప్పుడు వస్తాను ప్రభా అంటే ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? డాడీ దగ్గర ఏమన్నావు? ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం చెప్పాడండి అని ఎందుకు ఆ పేరు చెప్తున్నాడు? మర్యాదగా ఒప్పుకో. ఏం పేరట? యాకోబు. ఎస్, ఇప్పుడు కరెక్ట్ మాట్లాడుతుంది మా కుమారుడా. ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. ఇంతకుముందుకు నువ్వు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ఇప్పుడు పరీక్షలు నెగ్గావు, ఇప్పుడు ఫాలో అవుతున్నావు, చూసినావా? ఇప్పుడు నేను దీవిస్తున్నాను, ఇదిగో ఇశ్రాయేలు అనబడుతుంది. ఏంటన్నా? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పిల్లరా, మనం అనుకుంటున్నాం కాలాలు మారినా తరాలు మారినా నాకేం లేదు అనుకుంటున్నాం. కుదరదు. నిన్ను పరీక్షించిన దేవుడు ఇష్టపడుతున్నాడు, పరీక్షించడానికే. అందుకే నిన్ను శోధించి కీర్తనకారుడు 32:7 అంటాడు, నిన్ను పరిశోధించి నిన్ను ఎంతగా పరీక్షించి నిన్ను ఒరిజినాలిటీగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తన 81:7 చదివిన ఒక మాట ఉంది. ఏం తెచ్చినట్టండి? ఇప్పుడు అమ్మ యాకోబుని విడిచిపెట్టాడా 21 సంవత్సరాలైనా? అందరూ మాట్లాడాలి. 21 సంవత్సరాలైనా కూడా విడిచిపెట్టాడా? వామ్మో, నేను ప్రార్థన చేయక ఎంత కాలమైంది తెలుసా అక్క? అన్నా, ఎంత కాలమైంది తెలుసా నేను ప్రభువుకు దూరం అయిపోయి? ఎంత కాలం అయిపోయింది? 21 సంవత్సరమైనా కూడా దేవుడు అదే పవర్ఫుల్ గా ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకుంటున్నాడు. దేవుడి దగ్గర ఒక గొప్ప ప్రేమ ఏంటంటే, నువ్వెంత పాపివైనా, ఎంత ఘోరమైనటువంటి మోసకరమైనా, నిన్ను దేవుడు వచ్చినప్పుడు తీసుకోవాలనేటువంటి రిసీవ్ ఎలా ఉంటుంది తెలుసా? ఎదురు చూస్తుంటాడు. నా కుమారుడు తప్పకుండా వస్తాడు, నా కుమార్తె తప్పకుండా వస్తాడు అని ఆ రిసీవింగ్ ఎట్లా ఉందో చూడండి. ఏం చేస్తున్నాడు? మెరీబా యొక్క జలముల యొద్ద అది యాకోబును ఎంత శోధించి వేధించి బాధపరిచి ఈ చేదైన జలములను నీవు మధురముగా మార్చబడేంత వరకు నా కుమారుడా నేను నిన్ను విడిచిపెట్టను. నీ కష్టంలో, నీ కన్నులో, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ వేదనలో నిన్ను విడిచిపెట్టడానికి నేను ఇష్టపడటం లేదు. నువ్వు తిరిగి రిటర్న్ బ్యాక్ రా. అప్పుడు పరిగెత్తుకొని వచ్చాడు. నిన్ను శోధించి వేదన పరిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండి దేవుడు ఒకరిని వాడుకుంటాడు. తప్పకుండా ఏం చేస్తాడు దేవుడు? తప్పకుండా వాడుకుంటాడు. దేవుడు నిన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. నీకు తెలియని ప్రజల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే దేవాలను క్షమించాలి అంటే అప్పుడు యూటర్న్ చేసుకొని నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. దేవుడు వెంబడించడంలో ఉన్న శక్తి చాలా గొప్పది. ప్రియుడా, వెంబడించాలి, దేవుడు వెంబడించాలి. దేవుడు వెంబడించడానికి చాలా మంది ఈ లోకం అడ్డం వస్తుంది, బంధుత్వం అడ్డం వస్తుంది, డబ్బులు అడ్డం వస్తాయి, సమయం అడ్డం వస్తుంది, ఉద్యోగం అడ్డం వస్తుంది, అన్నదమ్ములు అడ్డం వస్తారు, అక్కజనులు అడ్డం వస్తారు, భార్య అడ్డం వస్తుంది, భర్త అడ్డం వస్తాడు, పిల్లలు అడ్డం వస్తారు. అయినా డోంట్ కేర్, నేను వెళ్ళాల్సిన మార్గం కూడా నేను వెళ్ళాలి. అందుకని అక్కడ నా నిమిత్తము ఏమన్నా? నా నిమిత్తము అన్నదమ్ములైను, అక్క చెల్లెలనైను, భార్యనైను, పిల్లలనైను, ఇదిగో నా నిమిత్తము అంటే నీవు నిజంగా వాళ్ళ సాకు చెప్పి నువ్వు నాకు దూరం అవ్వద్దు, విడిచిపెడితే పరలోకమందు నీకు అధికముగా నేను ఇస్తాను. ఆమేన్. నువ్వు వెంబడించే స్థితిలో ఎందుకు నువ్వు ఈ సాకులు చెప్పొద్దు. ఎక్కడండి నేను ప్రార్థన చేసుకుందామంటే 24 గంటలు పిల్లలు భోజనాలు చేసి పెట్టమంటుంటారు అని స్త్రీలు. ఏమంటే ప్రార్థన చేసుకోండి. ఎక్కడండి నాకున్న ప్రాబ్లమ్స్, ఉద్యోగాలు, నా పరిస్థితులు నాకు ఎక్కడ కుదురుతుందండి? వెంబడించే స్థితిని నీవే నిర్ణయించుకో.
నీవే. అందుకని అంటాడు, ఇదిగో అక్కడ 14 నిర్గమకాండంలోకి రండి ఒకసారి. నువ్వెంత కాలం ఇట్లా దూరంగా ఉండి దేవుని వెంబడించే స్థితిలో ఉండి ఇదిగో ప్రభుని హత్తుకునే స్థితిలో ఉండకుండా ఉంటే 14 ఒక మాట చూడనా, అది ఫరో సమీపిస్తుండగా ఇశ్రాయేలు కళ్ళెత్తి చూచి ఏం చేశారంటున్నారా? మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలు నాన్న. అక్కడ ఏం జరిగింది? అక్కడ మిక్కిలి ఏం చేస్తున్నానా? అది భయం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు. అంటే మీకు భయం రావాలి. అయితే మీకు ఏ భయం రావాలి చెప్పాలి. ఏ భయం రావాలి? ఆపద భయం రావాలా? కష్టమైనటువంటి భయం రావాలా? ఎవరో చేసిన తప్పులు నిందలకు నీ మీద పడుతున్నాయని చెప్పేసి ఇప్పుడు పరిగెత్తుకొని రావాలనా? ఎవరో చేసిన దొంగతనానికి నీ పేరు కూడా అందులోకి వచ్చింది, మరి నేను కూడా వస్తుందని చెప్పేసి దానికి భయపడి రావాలనా? దేనికి భయం? భయం వచ్చేంత వరకు ఎందుకంటే మనం ఫాలో అవ్వకుండా ఉంటున్నాం. నువ్వు దేవుడికి దొరుకుతావా? దొరికించుకునేదాకా పరిగెత్తుతావా? అందరూ మాట్లాడాలి. దేవుడికి దొరుకుతావా? దొరికించుకునేంత వరకు పరిగెత్తుతావా? అయ్యా దొరకాలి కాదు, దొరుకుతా అని చెప్పు. దొరకాలి అంటే ఎవడో దొరుకుతాడు, నాకేం సంబంధం అన్నట్టుంది. దొరకాలి కాదు, నేను దొరుకుతా అని చెప్పు. దొరకకపోతే దేవుడు ఏం చేస్తాడు? అది నిజమా? నిజం చెప్పండి. అది ఈయన ఏం చేస్తుంది తెలుసా? నన్ను ఎవ్వడు చూడడు. ఇంకొని ఏం చేస్తుండు? పడవలో మంచిగా లాహిరి లాహిరి పాట పాడతాడు. ఆ పాట పాడుకుని నిద్రపోతున్నావు మంచిగా ఈ ధర. ఇప్పుడు నువ్వు దొరుకుతావా? దొరికించుకోవాలన్నా? అమ్మా చెప్పాలి. దొరకాలి. అరే ప్రజలందరూ కలిసి తుఫాన్ వస్తుంది, అయ్యో అయ్యో జుట్టు పిక్కుంటున్నారు, వస్తువులను పడేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన దొరకాలా లేదండి? ఈయన తెలుసా ఈయన బట్టి వస్తుందని? నీకంటే తెలుసు. ఈయన బట్టి వస్తున్నాను అంటే అవును అంటున్నారండి. మీకంటే తెలుసు. ఎలా తెలుసు అండి? అమ్మా ఆయన బట్టే వస్తుందని మనకంటే తెలుసు. అదే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు. ఎందుకంటే మనం లోపడితే కార్యం జరుగుతుందని కూడా తెలుసు. కానీ దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? పోస్ట్ పోన్లు చేస్తాం. ఇప్పుడు కాదులే, డిసెంబర్ 26 రాని వస్తే దాని తర్వాత ఇంకొక 5 రోజులు ఉంటుందిగా, అప్పుడు ఉన్న కొత్త మందంతా తాగేస్తా జనవరి నుండి ఫ్రెష్గా మారుతుంటాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నువ్వు లోపడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని తెలుసు. కానీ అక్కడ ఏం జరిగింది పిల్లగా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దొరకలాసలేనా? నన్ను బట్టి తుఫాను వస్తుంది, గమ్మున నిద్రపోతే పోలే, నన్ను ఎవ్వడు పట్టించుకోడు అనుకోండు. నేను దొరక అనుకోండు. మొత్తం ఇక్కడ పైన ఏం జరుగుతుంది? చీట్లు వేసారు. ఎవరు పేరు వెళ్ళింది? దొరికిందా లేదా? దొరికిందా లేదా? అందరు చెప్పాలి. నువ్వు దొరుకుతావా? దొరికించుకుంటా కాగుతావా? అమ్మా చెప్పాలి. అందరు నా దిక్కు చూచారు. దొరుకుతావా? దొరికించుకుంటా కాగుతావా? దొరకాలి. ఇప్పుడు దేవుడు దొరికించుకోడు. అప్పుడే లేస్తే నేను నన్ను బట్టి వచ్చిందిరా బాబు, ఆగండి నేను దొరుకుతున్నది ఎందుకంటే అయిపోవు కదండి. దొరికించుకున్నాడు దేవుడు. దొరికించుకుంటే ఇప్పుడు ఆడుకుంటున్నాడు కథ. ఎవరు? నీవెక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏంది, నీ ఊరేంది, నీ పల్లె ఏంది? అమ్మో నేను జీవము గల దేవుని సన్నిధి నుండి
ఇంకా సినిమా సిగ్గు లేకుండా ఉన్నారు. ఈ ఐస్మార్ట్ యుగంలో సినిమా థియేటర్లు ఉన్నారు. ఇంకా ఇంతకాలము మరి సినిమా ఆటాడే ఇంకా చచ్చిపోయాడు. ఆయన కూడా చెప్పింది ఫ్యాక్టరీ ఎవరు టైం వేస్ట్ చేసుకోకరా బాబు అని. ఇప్పుడు దొరికాడు. దొరికిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారు? యోనాని ఎత్తి సముద్రంలో పడేశాడు. చాప ద్వారా వేడి గుర్తించి నినివే పట్టణానికి ఫాలో మీ, నన్ను వెంబడించు. దేవుని వెంబడించాలి. దొరుకుతావా? దొరికించుకుంటాడు. నువ్వు దొరికితే మంచి, దొరికించేంత వరకు నువ్వు పరిగెత్తావా సొమ్మసి వెళ్ళిపోతావు. కష్టం వస్తుంది ఖచ్చితంగా. నువ్వు దొరకాలి దేవుడికి. దేవుడికి సమయాన్ని ఇచ్చి దేవుడి సన్నిధిలో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. దేవుడి నీ దగ్గర ఉన్నప్పుడు దేవానికి ప్రార్థనతో మొరపెట్టి నీ సమర్పణ చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకనే కొన్ని విషయాలు మనం దొరకకపోతే దేవుడు ఏం చేస్తారు? 2 రాజుల గ్రంథంలో చూడండి ఒకసారి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 41వ వచనం చూడండి త్వరగా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 41వ వచనం. ఆ 4వ అధ్యాయం 41వ వచనం చదువుతారా? పిండి కొంత తెమ్మనెను, తెగ కుండలో దాన్ని వేసి చెప్పెను. ఏ జబ్బు కూడా దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అనేకమైనటువంటి జబ్బుల విషయంలో మాట్లాడుతున్నాడు అధ్యాయంలో. అమ్మా, ఏం జబ్బులు అంటే నువ్వు దేవుని సన్నిధికి దొరికేంత వరకు కూడా నువ్వు ఒకవేళ మాట వినకపోతే, దేవుని సన్నిధికు నువ్వు ఏకాగ్రతతో ఆయన వెంబడించలేని పక్షంలో ఉంటే, ఇదిగో ఐగుప్తులో కలిగినటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల గురించి రాయబడి ఉంది అందులో అధ్యాయంలో. నేను వాటి చేత ఏమంటున్నాడు? నేను వాటిని పుట్టిస్తాను. నువ్వు తాపపడి దేవాన్ని నేను ఫాలో అవుతానని నువ్వు ఫాలో అయ్యేంత వరకు, దొరికేంత వరకు దొరకకుండా దొరికించుకునేదాకా నువ్వు ఆగితే మాత్రం నీకు సమస్యలు ఎదురయ్యేంత వరకు దేవుని వెంబడించకుండా ఉండొద్దు. దేవుని వెంబడించు. ఈరోజు నీకు బాధకరంగా ఉండొచ్చు, ఇంత కఠినంగా ఉంది దేవుని వాక్యం అనుకోవచ్చు. కానీ దేవుడు తన ప్రేమతో నిన్ను ఏం చేస్తున్నాడు? ఎంతో సంతోషంగా దేవుడు నిన్ను ఎదురు చూస్తున్నాడు. ఎవరిని దేవుడు శ్రమలకు అప్పగించాలని కాదు, కష్టానికి అప్పగించాలని కాదు. మనం మొదట చదువుకున్నాం నిర్గమాకాండంలో ఎన్నో అధ్యాయం చూడన్నది. ఆ 15వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమని చదువున్నాను? 26వ వచనంలో నిర్గమాకాండం 26వ అధ్యాయంలో ఏమన్నది? 26వ వచనంలో 15వ అధ్యాయం 26వ వచనం. యెహోవా న్యాయమైన చేస్తే విధేయులై అనుసరిస్తే ఏది కూడా మీకు నేను రానియను, నేనే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. 26వ వచనంలో ఏమంటాడంటే, ఫాలో మీ, నన్ను ఫాలో కండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? దేవుని ఎరిగిన ప్రజలు ఉన్నారే, వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు, ఎంతో విశ్వాసంతో వాళ్ళు ఆ నమ్మిక లేకుండా కూడా వెంబడిస్తున్నారు. మరి నీకేమిటి సమస్య? అందుకనే ఆ 26వ వచనం అంటున్నాడు, ఇదిగో నేను దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆజ్ఞలు విధేయులైన కట్టడలన్నిటిని కూడా ఏం చేయాలంట? అనుసరించి నడిస్తే. పిల్లరా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 27వ వచనం ఆ మాట చదువున్నాను. ఒకవేళ అనుసరించకపోతే
చదువునండి. 28-27 వచనం. చదువు. మూల వ్యాధి చేతను, కుష్టి చేతను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ఏది కూడా దేవునికి శక్తికి మించి ఏది కూడా మనల్ని ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? నష్టానికి పాత్రులుగా చేయకుండా ఉండద్దు. ఒకవేళ మన మీదకి అది వచ్చిందా, దేవా నన్ను సరి చేయమని చెప్పేసి నువ్వు దేవుణ్ణి ఫాలో అయితే తప్పకుండా అది విడుదలవుతుంది. అర్థమవుతుందా? ఏ సమస్యకైనా ఏముందట? గొప్ప విడుదల ఉంది. హల్లెలూయా. విడుదల ఉందా లేదా? విడుదల ఉందా లేదా? ఏముంది నాన్న అక్కడ? ఏమన్నాడు? చదువమ్మా 28లో. మొదటగా 28వ అధ్యాయంలో 27వ వచనంలో మొదటి నుంచి చదువునాను. చదువు. ఏమా? వ్యాధి చేతను, కుష్టి చేతను, ఏమా? గజ్జి చేతను. ఎన్ని మందులు పెట్టినా ఒక అమ్మాయికి సోరియాసిస్ వచ్చింది. తీసుకొచ్చారు. 9 రోజులు గడిపి, నిజమామా ప్రభా నువ్వు చెప్పావు కదా, మరి దీనికి ప్రాబ్లం ఉంది, నీకు సమస్య ఏంటి ప్రభా? నీ మాటకు లోబడితే తప్పకుండా సొల్యూషన్ వస్తుంది. 9 రోజుల తర్వాత తన దేహములకు కావలసిన స్వస్థత దేవుడు 9 రోజులు తదనంతరము ఏం చేశాడు? స్వస్థత విడుదల ఇచ్చాడు. ఆమేన్. నీ వ్యాధి ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ యొక్క సమస్య ఏదైనా దాని నుండి నువ్వు బయటపడాలి అంటే ఏం చెప్పాడు? గజ్జి చేతను, ఏమండి? కుష్టి చేతను, అమ్మా బాధించును, పోగొట్టుకున్నావు, పోగొట్టుకోన. అది ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పోగొట్టుకోనలేము. తర్వాత వెరితనము చేతను, గుడితనము చేతను, హృదయ విస్మయం చేతను ఏం చేస్తాడండి? బాధిస్తున్నప్పుడు బాధనన్నా భరిస్తావు కానీ అమ్మా, ఆ బాధ భరిస్తావు, బాధన్న భరిస్తావు కానీ అమ్మో ఏ ప్రార్థన ఏం చదివేమంటారు? చేసిన కాడికే చేస్తాను చాలీగా. ఆ బాధ భరిస్తావు కానీ ఈ బాధ భరించవు. ఎందుకు? ఇది అంతకంటే ఎక్కువ నొప్పి కదా. ఇది దేవుని వెంబడించడంలో ఆ నొప్పి ఈజీగా భరించవచ్చు. ఏదో పెట్టేస్తే కథం కష్టం. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరిచితివి అని. అర్థమైందా? కీర్తన 41:3 అంటాడు, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరిచితివి. పిల్లరా, ఒక మాట చూడు, అందులోనే కీర్తనకారుడు 41:3 అంటున్నాడు, నువ్వు రోగము కలగగా క్షయం మీద. ఆమేన్. ఆమేన్. ఆమె చెప్పండి అందరూ. ఒకరు వచ్చి నిన్ను స్వస్థపరచాలన్నా నీకు నువ్వే స్వస్థపడాలన్నా? అందరూ మాట్లాడాలి. పురుషులు మాట్లాడాలి, స్త్రీలు మాట్లాడాలి. నీకు కలిగినటువంటి వ్యాధి బాధ ఒకరు వచ్చి స్వస్థపరచాలన్నా నీకు నువ్వు స్వస్థపడాలన్నా? చెప్పాలి.
స్వస్థపడాలి కదండి. 38 ఏళ్ళ రోగి ఏమయ్యాడు? స్వస్థత నొందలేక పడి ఉండేనక్కడ, ఎవడో వచ్చి నన్ను దించలోపలక్కడ. ఎక్కడా? ఎవరు దించాలి? ఎవరు దించాలండి? 38 ఏళ్ళ రోగం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? అరే నువ్వు ఫాలో కాయ అంటే వచ్చేటోళ్ళని చూస్తున్నాడు, పోయేటోళ్ళని చూస్తున్నాడు, అభివృద్ధి పొందేటోళ్ళని చూస్తున్నాడు, ఏమంటే అందరినీ చూస్తున్నాడు, కానీ ఏమవుతుంది? స్వస్థత నందలేకున్నాడు. యేసు ప్రభు రానే వచ్చాడు. హలో బ్రదర్, హౌ ఆర్ యు? ఫైన్. ఎక్కడున్నావు? ఏం కావాలండి నీకు? అందరిలాగా నేను కూడా స్వస్థత పొందాలి. అయితే నీ పరిపెత్తుకొని నువ్వు లేచి నడు. అయితే నువ్వు వచ్చి మోకాలు లేచి కన్నీరు విడిచి అభివృద్ధి పో. ఆమేన్. ఆశీర్వదించబడు, బలపరచబడు, ప్రార్థించు, సమస్యకు పోగొట్టుకో. ఏమన్నాడు అక్కడ? ఇదిగో నీ రోగము కలుగా నీవే వారిని స్వస్థ. దేవుని మాట ఇచ్చాడు, లేచాడు, దిక్కుమంటూ పరుపెత్తుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు స్వస్థపరచాలి? ఇది ఎవరి రోగం? ఎవరు స్వస్థపరచాలి? చెప్పాలి. చర్మ వ్యాధి వచ్చింది అనుకో, ఏం చెప్పాలి? ఓ వ్యాధి, నా చర్మం మీద నీకు ఎక్కడిది అధికారము? ఆమె చెప్తారా లేదా? ఏమన్నా చెప్పచ్చా? చెప్పచ్చా? అప్పుడు దాన్ని అడగాలి, ఏ మెడిసిన్ ఎక్కడికి వెళ్ళమంటావు? మెడిప్లస్కి వెళ్ళమంటావా? అపోలోకి వెళ్ళమంటావా? ఇంకెక్కడికి వెళ్ళమంటావా అంటే అది ఏం చెప్తుంది? ఇక్కడ కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా నేను వాను అంటాను. ఎందుకు? ఎందుకండి? దానికి సొల్యూషన్ ఒకటే ఉంది. నువ్వు ఫాలో కావాల్సింది ఫాలోగా, నేను ఆటోమేటిక్గా నేను వచ్చి ఎట్టొచ్చా మాటనే వెళ్ళిపోతాను. నిజమా? ఎస్. నువ్వు రాసినంత కాలం ఇంకో దగ్గర కొడతా, ఒక చోట రాస్తే మరొక చోట కొడతా. ఇట్ట మాట్లాడితే ఎవరు అర్థం సార్ మీకు? నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఏం లేదు, స్కానింగ్ ది, అప్పుడు రోగాలు వినబడతాయి. నిజమా? ఇప్పుడు అట్లా అనేక మంది ఉంటున్నాయి. ఏంటంటే చూపిస్తా, టైం వచ్చినప్పుడు లేవా రోగాలు లేవా? లేదో. నేను చనిపోయి లేపబడితే కనుక ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. జీవించేది మీరు కాదు, ఇక జీవించేది క్రీస్తే. హల్లెలూయా. అర్థమవుతుందా? శ్యామ్ చచ్చిపోయాడు, కానీ శ్యామ్ రూపంలో ఉన్న యేసే కనపడాలి. ఏం చచ్చిపోయాడు? లేడా? ఎవరున్నారు ఇప్పుడు? శ్యామ్ రూపంలో కనపడుతున్న యేసే కనపడుతున్నాడు. ఆయన రోగం ఉందంటావా? ఇంకెక్కడ రోగం ఉంటుంది? చచ్చిపోయి తిరిగి లేచినోడికి చచ్చిపోయిన రోగం ఉంటుందా? ఏమంటే చచ్చిపోయిన రోగం ఉంటుందా? రోగం ఉండదు. చచ్చిపోయి తిరిగి బతుకునోడికి అసలు రోగం ఉండదు. ఆయన బ్రతికి ఉన్నాడు క్రీస్తు. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీ ముఖంలో యేసే కనపడాలి. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను డైరీలో రాశాను. ఒకసారి ఒకరింటి బర్త్డే కావాలన్నమాట వెళ్తున్నా. సరే 7 గంటలకు వెళ్ళాము అమ్మగారు నేను ఇద్దరు వెళ్తే ఆడికి మాటలు సరిగా రావు, 1-2 మాటలే వస్తాయి. ఆడు మా కొరకు ఎదురు చూస్తున్నా బయటలో పడి, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కేక్ కట్ చేసుకుందామా అని. చిన్నపిల్లలు ఎవరు నాన్న? దేవుని రాజ్యం వారిది, వారిని ఏమాత్రం కూడా ఆటంకపరచదని ఎవరు చెప్పారు? యేసే చెప్పాడు. నిలబడ్డాడు. వాడు నిలబడి నేను బండి దిగిన వెంటనే కిలకిల్లకు నవ్వుతున్నాడు. నన్ను గుర్తుపట్టావరా, నువ్వు సంతోషం అనిపించింది.
వాళ్ళ మమ్మీకి ఏమని లోపల పరిగెత్తుతున్నాడంటే, మమ్మీ ఏసై వచ్చాడే అని చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను అనుకున్నా వెనుకకెళ్ళి ఎక్కడ వచ్చాడు ఏసై అని వెనక తిరిగి చూస్తున్నా. ఏమండి ఏం చెప్తున్నాడు? మమ్మీ ఏసై అంటున్నాడు. మమ్మీ ఏసై అంటున్నాడు. నేను అక్కడ బండి తిని వెంటనే ఎక్కడ తిరిగి చూస్తున్నా ఏసై ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. ఇది ఏమైనా ఫోటో కనబడుతుందా లేకపోతే ఏంటని అక్కడ చూస్తున్నా. చెప్పి వచ్చి నా చిటికెన మీద పట్టుకొని లోపల తీసుకెళ్తున్నాడు. నేను ఆమెను అడిగాను, అమ్మ నువ్వు ఫస్ట్ నేను అడిగేదానికి సమాధానం చెప్పు. పిల్లవాడు ఏసై వచ్చాడు అంటే నేను ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు రాక లేకపోతే దైవజనుడు వచ్చాడని తెలియక ఏసై వచ్చాడు అంటున్నాడేమో అని అంటుంది. దాటేసాను. నాకేం ప్రభు బోధిస్తుందంటే, ఈ చిన్నవాడిలో ఏదైతే మాట్లాడుతున్నాడో వాడు తప్పకుండా వాడు ఏం చూసి ఉండాలి? ఏం చూసి ఉండాలమ్మా? ఏసై చూసి ఉండాలి. అప్పుడు మనం చదువుకుంటాం. ఏమని అప్పుడు మనం ఏం చేస్తాం? మర్యాద, నువ్వు ఫోజులు కొట్టకు. నీలో ఉండి నేను వాళ్ళకి ఏంది కనబడుతున్నా? అది వాళ్ళ బాధలు సాధలు కష్టాలు వచ్చి చెప్పుకుంటున్నప్పుడు నీకు ఎవరు కనబడుతున్నారో కనబడాలి. నిన్న రూపంగా దేవుడిని సిద్ధం చేస్తున్నాడు. నువ్వు ఫాలో అవుతే నీ ముఖం మారిపోతుంది, నీ వస్త్రాల్లో స్వస్థత వస్తుంది. అర్థమైందా? నీకున్నటువంటి బలహీనతలు విడిపించబడతాయి. రోగం నీ మీద అధికారం ఉండదు. అప్పులు నిన్నేం చేయవు. పరిస్థితులు నిన్ను విడిపిస్తాయి. అందుకని అంటున్నాడు, గుండె చెదరిన వారిని నేను బాగు చేసేవాడిని, ఆదరించేవాడిని, నేను నూతన పరిచేవాడిని, శక్తికి మించిన కార్యాలు నేను చేస్తాను. నువ్వు నిలబడితే చాలు, నువ్వు నన్ను ఫాలో అయితే చాలు, నీలోకి నేను వస్తాను. ఆమేన్. ఎవరు వస్తారట? అది మోషే ఏమన్నాడంటే, వచ్చి నిలబడయ్యా చాలు. ఫరోకి ఎట్లా కనబడతావు? ఎలా కనబడతావు? ఫరోకి ఎట్లా కనబడతావు? దేవుడిలా కనబడతాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత దేవుని వెంబడిస్తున్నావు, ఇంత కరెక్ట్గా దర్శన భాగాలు తీసుకొచ్చి ఇస్తున్నావు, ఇంత చక్కగా టైం ఫాలో అవుతున్నావు, ఇంత చక్కగా నీ నోటి నిండా తెచ్చి ప్రార్థన చేస్తున్నావు. దేవుని స్వరూపం నీలో ఉంది. ఇక్కడ ఏ రూపం కనపడాలన్నా? ఏ రూపం కనపడాలన్నా? చెప్పాలి. క్రీస్తు రూపము నీలో కనబడుతుంది. ఆమేన్. ఆ యేసు స్వరూపం నీలో కనబడుతుంది. నిన్ను మోసం చేయాలనుకున్నాడు కూడా చెప్పాలి. వాడు దోసుకొచ్చి నీకు ఇచ్చిపోతాడు. ఆమేన్. చెప్పరేంటండి? దొంగడు దోసుకొచ్చి ఏం చేస్తాడు? నీకు ఇచ్చిపోతాడు. ఇదేంటండి వంట వచ్చింది? ఎవరు నువ్వు? ఒక్కడికి 4 ఇంతలు ఇచ్చేస్తాడు దోసుకొచ్చి. ఎవరు? దోసుకొచ్చినంత కూడా ఏం చేశాడు? గుర్తుపెట్టుకో, నిన్ను ఎట్ట ఆశీర్వదించాలో దేవుడికి బాగా తెలుసు. చాలా మంది అనుకుంటున్నారు ఇంట్లో నువ్వు లేకుండా చూసుకొని నాకు ఏం లేదనుకుంటున్నారు. నీ మొహం అంట. ఆ నూనెకుండా ఆశీర్వదించేది కూడా దేవుడే. అర్థమైనా? నీ గిన్నె నిండు పొరలేంత వరకు దేవుడే. నీ కృప సమృద్ధిగా విస్తరింపజేయాలంటే దేవుడే. అందుకే ఎప్పుడు దేవుని దగ్గర దాచుకోవద్దు. ఏం చేయాలి? దేవుడికి ఇచ్చాయి. అమ్మో ఇది పోతెట్ట, ఇది నీ మనసు. అది ఇది నీ మనసు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పోషించువాడని నేను, కరుణించువాడని నేను, ఎత్తుకొని వాడని నేను. నీకేందుక? ఎందుకంటే నీకు దేవుడిని ఆధారపడకుండా మనం ఇష్టానుసారంగా మనం భయపడుతున్నట్లయితే క్రీస్తుని వెంబడించలేము. ఆమేన్. ఎవరు వెంబడించలేము? యేసుని వెంబడించాలి. అందుకని ఇదిగో మారా జలములను ఏం చేశాడు? మధురముగా మార్చాడు. చేదైన జీవితాన్ని మధురంగా మారుస్తాడు. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించి
ఏమవుతారు? వారు వీరవుతారట. చెప్పాలి, వారు. నిజమేనా? మంచోడు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మంచోడు అవుతాడు. అది లోకం. ఇప్పుడు యేసుని వెంబడించి 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 ఏమవుతాడు? చెప్పాలి, ఎట్ట మాట్లాడండి అయ్యా పురుషులు చెప్పరు. ఆయన నువ్వు అవుతావు, నీవు ఆయన అవుతాడు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు? ఎక్కడ వెళ్ళిపోతావు? ఆయనలోకి వెళ్ళిపోతావు. స్వాధీనం. ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా లేదు. ప్రార్థన అంటే పరుగెత్తుకుని రావాలి. ప్రార్థన అంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. అర్థమైనా? దేవుని మాటలు అంటే ఖచ్చితంగా వినడానికి ఇష్టపడిపోవాలి. వాక్యాన్ని ధ్యానించాలి. నలుగురితో కలిసి మనం ఏం చేయాలి? సహవాసంలో పాలుపొందాలి. సమయం దొరికినప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లేచి పడదాం అందరం కూడా. అందరం లేచి పడదాం. నడిపిస్తాడు నా దేవుడు. అందరము కూడా ఏకీభవిద్దాం. దేవుని సన్నిధిలో నడిపిస్తాడు నా